మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క మూలికా వైద్యాన్ని చేయడం జరుగుతుందండి. ఈ వీడియోలో ఎముకలు అంటే వెన్నుపూసలో వచ్చేటటువంటి డిస్క్ బల్జ్ అవ్వడం కానీ, వెన్నుపూస మధ్యన జాయింట్లు గ్యాప్ రావడము, వెన్నుపూస అరుగుదల కావడము, ఈ విధంగా కొంతమందికి ఏమైతే అంటే ఎప్పుడన్నా కింద పడినప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెన్నెముకలు ఒకదానికొకటి చొచ్చుకొని పోతాయి అన్నమాట. దానివల్ల ఏమైతే నరాలలో ఒత్తిడి ఏర్పడి వాళ్ళకు ఎప్పుడన్నా మళ్ళీ ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా వంగి ఏదైనా ఇట్లా అంటే ఎక్కడైతే ఆ ఏరియాలో వాళ్ళకు ప్రెజర్ పడినప్పుడు, డిస్క్ బల్జ్ అయినప్పుడు ఆ ఏరియాలో వాళ్ళకు విపరీతమైన నొప్పి, అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి నరాల మీద ప్రెజర్ పడుతుంది. వెన్నుపూస అనేది ఆ యొక్క ఒత్తిడిని తట్టుకోలేదు. అట్లా వెన్నుపూసలో వచ్చే సమస్యకి, ఇరిగిన వెన్నుపూసకు, అదేవిధంగా స్పైన్ ఇక్కడ మెడ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాటిపైన ఒత్తిడి ఏర్పడి ఏదన్నా వాటి మధ్యన గ్యాప్ వచ్చింది, అన్ని రకాల వెన్నుపూస సమస్యలు ఏదన్నా కానీ వాటికి మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో ఒక మూలిక ఉంది. ఆ మూలిక ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే మనకు ఇది నల్లేరండి. ఈ నల్లేరు మనకు ఎక్కువగా పొలాల గట్లంపటి ఎక్కడన్నా మన అడవి ప్రాంతాలలో కూడా చెట్లను అల్లుకొని పోతుంది. ఇది ఒక తీగలాగా ఒక మొక్కను ఆధారంగా చేసుకొని, ఒక గుబురు పొదను కూడా ఆధారంగా చేసుకొని మొత్తం అల్లుకుంటుంది అన్నమాట. ఈ విధంగా నల్లేరు ఉంటుంది. ఇందులో 3 రకాలు ఉంటాయి. 4 పచ్చల నల్లేరు ఉంటుంది, 3 పచ్చల నల్లేరు ఉంటుంది, 2 పచ్చల నల్లేరు ఉంటుంది. ఈ యొక్క 3 రకాల నల్లేరులో మనకు ఎముకలను అతికించేటటువంటి గుణం ఉంటుంది. అదేవిధంగా ఎముకలకు బలాన్ని ఇస్తుంది, మంచి కాల్షియాన్ని డెవలప్మెంట్ చేస్తుంది, లోపల ఏదైనా అరుగుదలైనటువంటి ఆ యొక్క గుజ్జు కాట్లేజీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. కాబట్టి పూర్వం రోజులలో ఈ నల్లేరును తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినేవాళ్ళు. కాబట్టి అప్పుడు కాలము వాళ్ళకు ఎలాంటి ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు ఉండేటివి కాదు. అదేవిధంగా ఎంత పని చేసినా కానీ అలసట ఉండేది కాదు. కాబట్టి మన శరీరంలో ప్రతి భాగంలో ఎముకలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఆ యొక్క ఎముకలు బలంగా దృఢంగా ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ బలమైన పనులు కానీ ఏదైనా కానీ బరువులు ఎత్తడం కానీ అన్నీ చేయగలుగుతాం. కాబట్టి ఈ ఎముకలకు బలానికి ఈ నల్లేరు మనం తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసుకోవాలి. నీట్గా దాన్ని మనం చింతపండు పులుసులో కానీ దాన్ని మనం నీట్గా శుద్ధి చేసుకొని దాన్ని నీడలో ఆరబెట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఒట్టిగా డ్రై అయిపోయినాక పొడి తయారు చేస్తే ఈ విధంగా పొడి అవుతుంది అన్నమాట. ఇట్లా పొడి అవుతుంది. ఈ యొక్క పొడిని మనం ఏం చేయాలంటే మేకపాలు ఉంటాయి కదా, మేకపాలలో తీసుకోవాలి. అదేవిధంగా దీంతో పాటుగా మనకు ఈ నరమామిడి అని అడవి ప్రాంతాల్లో దొరుకుతుంది. నరమామిడి చూర్ణం. ఈ నరమామిడి కూడా ఏం చేయాలంటే చూర్ణం తయారు చేసుకోవాలి. నరమామిడి ఏంది, డైరెక్ట్ మనకు అడవిలో దొరికేటటువంటి ఈ నరమామిడి చెట్లకు బెరడు ఉంటుంది లోపల కండ. ఆ కండని ఏం చేయాలంటే తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీడలోనే ఆరబెట్టి దాన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసి ఈ నల్లేరు నరమామిడి, నల్లేరు 2 భాగాలు 100 గ్రాములు అయితే నరమామిడి 50 గ్రాములు, ఈ 2 మనము కలిపేసుకుంటే 150 గ్రాములు అవుతుంది. ఈ 150 గ్రాములకు ఒకవేళ షుగర్ ఉండే వాళ్ళైతే డైరెక్ట్ తీసుకోవాలి. షుగర్ లేని వాళ్ళైతే కొద్దిగా కండ చక్కెర యాడ్ చేసుకోవచ్చు, కలకండ. ఈ విధంగా మొత్తం పౌడర్ తయారు చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని దీన్ని మనం ఏం చేయాలా, రోజు పొద్దున్నే పరగడుపున బ్రష్ చేసిన వెంటనే ఖాళీ కడుపున కొద్దిగా మేకపాలు తెచ్చుకొని మేకపాలల్లో కొద్దిగా ఈ పొడి వేసుకొని కలుపుకొని తాగాల. ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే నెలలో కనీసం వారమన్నా మేకపాలు తెచ్చుకొని మేకపాలలో కొద్దిగా బెల్లం వేసుకొని తాగొచ్చు. ఈ యొక్క మెడిసిన్ వచ్చేసి మామూలుగా బర్రెపాలు ఉంటాయి కదా, బర్రెపాలలోనే రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఎందుకంటే మేకపాలలో అధికమైనటువంటి కాల్షియం ఉంటుంది, ఎముకలను తొందరగా అతికిస్తుంది. ఈ యొక్క నల్లేరు ఏం చేస్తుంది, నల్లేరు నరమామిడి డిస్కులను తొందరగా అతుక్కునేలాగా చేస్తుంది, ఆ జాయింట్లను తొందరగా సెట్ చేస్తుంది. ఆ యొక్క ఎక్కడైతే నరాల మీద ప్రెజర్ పడి డిస్క్ బల్జ్ అవ్వడం కానీ, కంప్రెస్ అవ్వడం కానీ,
అధికమైన ఒత్తిడి వల్ల రక్తం ఎక్కడన్నా గడ్డగట్టి క్లాట్స్ ఏర్పడినా అన్నిటినీ ఇవి క్లియర్ చేసి వాటికి శక్తిని ఇస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో మనము ఆ యొక్క మెడిసిన్ తయారు చేసుకొని రెగ్యులర్గా వాడినట్టయితే అసలు మనం ఊహించలేం, అంత బ్రహ్మాండంగా ఆ యొక్క ప్రాబ్లం మనం సర్జరీ కూడా పోవాల్సిన అవసరం లేదు. అంత సింపుల్గా మనకు ఈ యొక్క మెడిసిన్ మనం తయారు చేసుకొని వాడుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి. కాబట్టి మన ప్రాంతాల్లో దొరికేటటువంటి ఈ యొక్క మూలికల్ని మనం తెలుసుకొని ఆ యొక్క వైద్యం చేసుకోండి. ఈ యొక్క వైద్యం మీరు చేసుకొని దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందనేది మా కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ ఈ వైద్యం మీకు తెలియకపోయినా ఆ యొక్క వైద్యం చేసుకోలేకపోయినా కూడా నాకు ఫోన్ చేసినట్టయితే నా నంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క వైద్యం ఉంది కదా, ఈ యొక్క వైద్యం మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యొక్క మొక్కలు మాకు తెలియదండి, మాకు టైం ఉండదు, మా ప్రాంతంలో దొరకవు అనుకొని ఉన్నవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మొక్కలపైన మనము తెలిసి ఉండాలి, తెలియని నాలెడ్జ్తో మనము తెచ్చుకొని ఇబ్బంది పడకుండా, ఒకవేళ తెలియకపోతే కూడా మా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి స్క్రీన్ పైన నంబర్కి ఫోన్ చేసి ఒకవేళ మమ్మల్ని కలవచ్చు. ఆ యొక్క మూలికల గురించి మీకు ఏమన్నా తెలియకపోయినా ఆ మూలికలు డైరెక్ట్ చూపిస్తాను, ఆ మూలికలు మీకు అందజేస్తాము, కొరియర్ ద్వారానే కూడా మీకు పంపించగలుగుతాను. మీరు ఏదైనా ఉంటే నన్ను అడగచ్చు. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో చూసినందుకు ప్రేక్షకులందరూ నమస్కారం.